My dear friends, it is with great joy and reverence that we gather here today to celebrate the appointment of our new Bishop of Kurnool, Bishop Johannes. జోహానెస్ తండ్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు గురువైన ఈ 20 సంవత్సరాల్లో మిమ్మల్ని ప్రజలు, గురువులు, కన్యాశ్రీలు ప్రశంసించిన దానికన్నా ఈ 20 రోజుల్లో ఎక్కువ పొగుడుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. నిజమా కాదా తండ్రి గారా? అందుకే అంటారు, శత్రువులు పొడిచి పొడిచి చంపుతారు, మిత్రులు పొగిడి పొగిడి చంపుతారు అని. ఈ రోజున మిమ్మల్ని ప్రశంసలతో పొగడ్తలతో ముంచెత్తడానికి ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రాం తెలుగు సంఘ సభ్యులందరము ఈ రోము నగరంలో ఏర్పాటు చేసి ఉన్నాం. తండ్రి గారా, మీకు మరొక ఆప్షన్ లేదండి. మీరు విని తరించవలసిందే లేదా భరించవలసిందే. ముందుగా అందరికీ తెలిసిన పద్యముతోనే నా ప్రశంసల పరంపరను ప్రారంభించాలనుకుంటున్నాను. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయా, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, ఇప్పటి వరకు గురువులందు జ్వాన్నేషు గురువు వేరయా, ఇప్పటి నుండి భవిష్యత్తులో బిషప్పుల యందు జ్వాన్నేషు బిషప్ గారు వేరయా, విశ్వదాభిరామ వినురావేమ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, ఉప్పు కర్పూరం చూడటానికి ఒకే విధముగా ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా పరిశీలించి చూచినప్పుడు వాటి రుచులు, గుణములు వేరుగా ఉంటాయి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, జోహానెస్ బిషప్ గారిని చిన్ననాటి నుండి నేటి వరకు కూడా జాగ్రత్తగా పరిశీలించి చూచినట్లయితే స్కూల్లోనూ, సెమినరీలోనూ, వారి సంస్థలోనూ వారు ఏమి చేసినా, ఏమి చెప్పినా, వారు ఏమి చదివినా, ఏమి రాసినా అన్ని విషయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, తన ప్రత్యేకతను చాటుకున్న వారై ఉన్నారు. అందుకే ఈ రోజున మనందరి మధ్యలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక స్పెషల్ పర్సన్ గా నిలిచి ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి వారి స్పెషాలిటీ అంటే, Bishop Johannes is a man of God, a man of the people, and a man of vision. He has been a priest, a shepherd, a teacher, a counselor, a missionary, and a leader. He has touched the lives of countless individuals and communities with his ministry of love, mercy, and service. I am proud to say that his appointment as the Bishop of Kurnool, marks a significant chapter in the life of our Telugu church as we welcome a leader who is full of faith, wisdom, and compassion. Congratulations, dear Bishop Johannes, and thank you so much for saying yes to God's call. We love you and we are proud of you. Dear friends, I would like to invite all of you to join me in raising your voices, clapping and saying hearty congratulations, dear Bishop Johannes. Dear Bishop గారా, మీలో నాకు నచ్చిన రెండవ గుణం మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసం మరియు దేవుని ఎడల మీకున్న అచంచలమైన విశ్వాసం. ఒక ఆయన అంటాడు, ఆత్మవిశ్వాసము నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని. వివేకానందుడు అంటాడు, ఆత్మవిశ్వాసము గలవాడే పరమాత్మను విశ్వసించగలుగుతాడు అని. తండ్రి గారా, మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసం, దేవుని ఎడల మీకున్న అచంచలమైన విశ్వాసం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చిందని నా ప్రగాఢ నమ్మకం. J. Oswald Sanders says, spiritual leaders are not elected, appointed, or created by synods or church assemblies. God alone makes them. Dear Bishop, we strongly believe that you are elected, selected, appointed and anointed by God alone. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ వినే ఉంటారు, అన్నం పరమాన్నం, అర్థం పరమార్థం, ఆత్మ పరమాత్మ. అన్నానికి పరమాన్నానికి, అర్థానికి పరమార్థానికి, ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అని అడిగితే
వాటి పరిమాణం పెరిగింది అంతే. వాటి సైజు పెరిగింది, అనగా వాటి స్థాయి పెరిగింది. ప్రియ సహోదరీ సహోదరులారా, అలాగే జాన్ ఎస్ బిషప్ గారికి ఇక్కడ ఉన్న మనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అని అడిగితే, వారి పరిమాణం పెరిగింది, వారి స్థాయి పెరిగింది, వారి అంతస్తు పెరిగింది. అది ఎలా పెరిగింది అంటే, దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెట్టుము, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టుము అనే సూక్తిని తన జీవిత లక్ష్యంగా ఏర్పరుచుకుని దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెడుతూ, అనుదినము ఆత్మవిశ్వాసము కోల్పోకుండా, పరమాత్మయందు విశ్వాసం కోల్పోకుండా, మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు అవుతాడు అని అనుదినము గుర్తు చేసుకుంటూ, వారి స్థాయిని, వారి అంతస్తును పెంచుకుంటూ, నేడు మనందరికీ పెద్ద గురువుగా, తండ్రి గారిగా, బిషప్ గారిగా మన మధ్యలో ఉండటము అనేది మనందరికీ ఎంతో ఆనందదాయకం, ఎంతో గర్వకారణం. తండ్రి గారా, మేము మీ సమకాలికులము అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తూ ఉన్నాము. మీకు మా అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి గారి గురించి ఒక చిన్న కవిత. ఆయన చిరునవ్వు ఆయన ఆభరణం, మృదు మధుర భాషణం ఆయన భూషణం. ఆయన కేవలం కొందరికి చెందినవాడు కాదు, ఆయన అందరివాడు. ఎంత ఎదిగినా తగ్గి ఉండే నిగర్వి, మాటలతో మనసులను గెలిచే మంచి మనిషి, మంచి మహర్షి మన జాన్ ఎస్ తండ్రి గారు. ఒక రోజున ఒక క్రైస్తవ బోధకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ముందు కూర్చున్న వ్యక్తి ఇతనితో మాట్లాడుతూ, మీ పేరేమిటి అని అడిగాడు. అతడు తన పేరు చెప్పాడు. ఆ తర్వాత మీ ఊరేమిటి అని అడిగాడు. అతడు తన ఊరు పేరు చెప్పాడు. ఆ తర్వాత మరొక ప్రశ్న అడిగాడండి. అది ఏమి ప్రశ్న అని తెలుసుకోవడానికి ముందు, ఈ కొద్ది రోజుల్లో నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు రీసెంట్గా కొంతమంది ఫోన్ చేసి, ధర్మాస్వామి, జాన్ ఎస్ తండ్రి గారు మీకేమైనా బంధువులు అవుతారా అని అడిగారు. నేను నవ్వుతూనే, ఎందుకు అలా అడిగారు అని ప్రశ్నించాను. అందుకు వాళ్ళు, అదేం లేదు స్వామి, ఆయన బిషప్ అయిన దగ్గర నుండి మీరు బాగా ఇంట్రెస్ట్తో, మన లోకల్ భాషలో చెప్పుకోవాలంటే బాగా పూసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, అందుకే అనుమానం వచ్చి అడిగామండి అని చెప్పారు. నేను అన్నాను, కుటుంబ పరంగా, కులపరంగా అయితే మేము బంధువులం కాము గాని, ఆత్మీయంగా అయితే మేము చాలా దగ్గర బంధువులము అని చెప్పాను. వారు నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా, నేను ఆయనకు ఒక చిన్న తమ్ముడులాగా అని చెప్పాను. నేను కరెక్ట్ గానే చెప్పాననుకుంటూ ఉన్నాను తండ్రి గారా. ఎందుకు అంటే, మీరు కొందరికి చెందినటువంటి వారు కాదు, మీరు అందరికీ చెందిన వారు తండ్రి గారా. ఈ రోజున మనం మన స్టోరీలోకి వస్తే, ఆ వ్యక్తి అడిగినటువంటి మూడవ ప్రశ్న ఏమిటి అంటే, మీ కులము ఏమిటి అని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన తెలుగు రాష్ట్రాల్లో నీ పేరేమిటి, నీ ఊరేమిటి అని తర్వాత వచ్చేటువంటి మూడవ ప్రశ్న నీ కులము ఏమిటి అని. మరి ఆ మూడవ ప్రశ్నకి ఆ క్రైస్తవ బోధకుడు, మా కులము ఏమిటి అంటే, మేము బోధకులము, సువార్థికులము, ప్రేమికులము, ప్రయాణికులము, అన్నిటికంటే మించి మాది గురుకులము అని చెప్పాడట. ప్రియ స్నేహితులారా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, బోధా ప్లస్ కులము బోధకులము, సువార్త ప్లస్ కులము సువార్థికులము, ప్రేమ ప్లస్ కులము ప్రేమికులము, మనందరిది గురుకులము. కానీ ఈ రోజున మన క్రైస్తవ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, మన క్రైస్తవ సమాజము అంతా కులాలతో నిండిపోయి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక నూతనముగా కర్నూలు పీఠాధిపతిగా ఎన్నిక కాబడిన ప్రియమైన జాన్ ఎస్ తండ్రి గారా, కులాల కుంపటిలో కొట్టుమిట్టాడుతున్న నేటి క్రైస్తవ సమాజమును మీ వంటి మహానుభావులైనా, మీ వంటి మేధావులైనా ముందుకు వచ్చి ముక్తిని ప్రసాదించే విధముగా,
గురుకులమును స్థాపించే విధముగా నీ వంతు ప్రయత్నము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనసు తెలిసిన వాడిగా మీరు ఆ వైపు ఖచ్చితంగా అడుగులు వేస్తారని తెలుగు సంఘ సభ్యులందరి తరపున అభ్యర్థిస్తూ ఉన్నాము, ఆకాంక్షిస్తూ ఉన్నాము. చివరిగా తండ్రి గారా, ద పాత్ యు హ్యావ్ చోసన్ ఈజ్ నాట్ వితౌట్ ఛాలెంజెస్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ స్ట్రగుల్స్. అందుకే కవి అంటాడు, ఉక్కు మనిషి ఎవడో ఒక మూట ఎవడో కష్టకాలమందే స్పష్టమగును, ఉత్తుత్తి సమయములందు అందరూ ఉత్తములే, విశుధాభిరామ వినురావేమ అంటాడు. ప్రియమైన తండ్రి గారా, మీ జీవితము ఉక్కు మనిషిలాగా ముందుకు సాగాలి అంటే Proverbs chapter 16 verse 3 says, "Commit to the Lord whatever you do, and He will establish your plans." Saint Augustine says, "Pray as though everything depended on God. Work as though everything depended on you." తండ్రి గారా, your prayers will be the cornerstone of your ministry, guiding your actions and decisions as you navigate the complexities of pastoral care. As you assume this new and important responsibility, we want you to know that you are not alone. God is with you, and we are all with you to pray for you, to support you, and to follow you. May your ministry be blessed abundantly, and may you continue to shine the light of Christ in all you do. Congratulations once again, dear Bishop, and God bless you abundantly on this remarkable journey ahead. Amen. Amen. Amen.